అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ మనకి 1 నుంచి 50 ఏళ్ళ లోపల మొత్తం అందరూ మోస్ట్లీ ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాము. 1వ ఏళ్ళ లోపల వచ్చేసి మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే 50 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా చూస్తూనే ఉంటాం తరచుగా. ఎందుకంటే మగవాళ్ళలో ఆ టైంలో ప్రోస్టేట్ ప్రాబ్లం ఇలాంటివి రావడం వల్ల, షుగర్ ఉండడం వల్ల, లేకపోతే ఏదైనా బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు. సో లేదా కొద్దిగా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఇలాంటివి ఉండడం వల్ల. లేదంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చేసి ఎక్కువ సార్లు హస్బెండ్తో కలిసిన, లేదు అంటే ఎక్కువ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, చాలా ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, లేదు అంటే కొంతమంది వచ్చేసి కాంట్రసెప్షన్ కోసం డయాఫ్రమ్ అనేది వాడతారు స్పెర్మిసైడ్తో పాటు, అది వాడుతున్న వాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అలాగే ఎక్కువ షుగర్ ఉన్న పేషెంట్స్, యూరిన్లో షుగర్ పోతూ ఉంటుంది కదా, ఇన్ఫెక్షన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే కొంచెంగా లీక్ అవుతున్న వాళ్ళు యూరిన్, సిస్టోసిల్ అని అంటారు అది న్యూరోజెనిక్ బ్లాడర్ అని అంటారు అనమాట. అంటే బ్లాడర్ పారాలిసిస్ అయిపోయి అందులో యూరిన్ ఉండిపోతుంది అనమాట, వాళ్ళు పాస్ చేయలేకపోతారు. అలాగే కొంతమందిలో వచ్చేసి యూరిన్ ఎక్కువ మంది ఆపేసుకుంటారు, బాత్రూమ్ లేవు నేను ఇక్కడ పోను అని చెప్పి ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళకుండా ఆపుకునే వాళ్ళు ఎక్కువగా యూరిన్. దాంతోపాటు యూరిన్ వచ్చేసి కొద్దిగా పాస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మదర్లో చాలాసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే అది పిల్లలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఆడపిల్లలు 15 సంవత్సరాల లోపల ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వచ్చేసి, ఎక్కువసార్లు యూరిన్ వచ్చినట్లు అనిపించడం, కొంతమందికి రక్తం రావచ్చు యూరిన్లో, కొంతమందికి వచ్చేసి మంట, బాగా యూరిన్లో మంట, పొత్తి కడుపులో నొప్పి, వైట్ డిశ్చార్జ్, స్మెల్ రావడము, అలాగే హస్బెండ్తో కలిసినప్పుడు నొప్పి రావడం, అలాగే పొత్తి కడుపులో నొప్పి రావడం, వీపు వెనక వెన్నుముక వైపు సైడ్ భాగంలో ఫ్లాన్స్ అంటారు, ఆ రీజన్లో వచ్చేసి పెయిన్ రావడం, అలాగే జ్వరం రావడం, కొంతమందికి యూరిన్ పూర్తిగా బంద్ కూడా అయిపోవచ్చు. అలాగే ఎవరికైతే హైజీన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ముస్లిమ్స్లో వచ్చేసి సర్కంసెషన్ అనేది చేసేస్తారు కదా, అలా కాకుండా హిందూస్లో వచ్చేసి సర్కంసెషన్ అవ్వదు కదా, అక్కడ ఈ డర్ట్ అంతా పూరిపోయి వాళ్ళలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూరిన్ REME కల్చర్ సెన్సిటివిటీ చేయించుకోవాలి. కొంత వచ్చేసి అన్కాంప్లికేటెడ్ యూటీ, అంటే బ్లాడర్ మాత్రమే ఇన్ఫెక్షన్ ఉంటే ఒక 4-5 రోజులు యాంటీబయాటిక్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా సిస్టమిక్ ఇన్ఫెక్షన్, ఫీవర్తో కానీ కాంప్లికేటెడ్ యూటీఐ అంటారు, లేదా ఏదైనా మనం కిడ్నీలోని లేకపోతే ఏదైనా అనటమికల్ ప్రాబ్లం, అంటే అనటమికల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కాంప్లికేటెడ్ యూటీఐ అంటారు. కిడ్నీ పైలోనెఫ్రైటిస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళలో మాత్రం IV యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్ట్రాసౌండ్ అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.